పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా నడవసాగాడు. అప్పుడు భేతాళుడు, అయ్యో భూపతి, ఆ జడధాని మూలంగా నీకు ఎంతటి కష్టం వచ్చింది. సుఖంగా ఉండక నీకేలా ఇంత శ్రమ? సరే, నీ అలసట తీరడానికి ఒక చక్కని కథ చెప్తాను, ఆలకించు అని భేతాళుడు ఈ కథను చెప్పడం ప్రారంభించాడు. ఒకానొకప్పుడు ధర్ముడు అనేవాడు తన భార్యను కుమార్తెను తీసుకుని కాశీకి పయనమయ్యాడు. వారు ముగ్గురు ఒక అడవి మార్గాన్ని వెళుతుండగా ఒక అడవి పులి ధర్ముడిపై దాడి చేసి ఆ అడవి పులి ధర్ముడిని పళ్లతో కరుచుకుని లాక్కుని పోయింది. తల్లి కుమార్తె చాలా బాధపడ్డారు. అక్కడ ఉంటే మిగతా అడవి మృగాలు దాడి చేస్తాయేమో అన్న భీతితోటి వారికి దారి తెలియకపోయినా గాలిబాటను అనుసరిస్తూ పోతున్నారు. వేరొక మనుజుడు తన కుమారునితో కలిసి అదే అడవి మార్గంలో కాశీకి వెళుతూ ఆ తల్లి కుమార్తెల పాదగుర్తులను చూసి తండ్రి కుమారునితో ఇలా అన్నాడు, కుమారా, మనకు జీవితంలో స్త్రీతోడు లేక జీవితం భారంగా ఉంది. ఈ పాదగుర్తులను బట్టి చూస్తే ఒక యుక్త వయసు దాటిన స్త్రీ యవ్వనంలోకి ప్రవేశించే స్త్రీ వలె ఉన్నాయి. కనుక పెద్ద పాదపు గుర్తు కలిగిన స్త్రీని నేను, చిన్న పాదపు గుర్తు కలిగిన స్త్రీని నీవు పరిణయమాడు అని చెప్తే కుమారుడు అంగీకరిస్తాడు. తండ్రి కుమారులిరువురు వడివడిగా వెళ్ళి ఆ స్త్రీలను కలుస్తారు. ఆ స్త్రీలను చూడగానే ఆశ్చర్యపోతారు. పెద్ద పాదాలు కలిగిన స్త్రీ కుమార్తెగాను, చిన్న పాదాలు కలిగిన స్త్రీ తల్లిగాను ఉంటారు. వారిరువురు తమ అభిప్రాయాన్ని ఆ స్త్రీలకు తెలపగా వారు కూడా పురుషుడు తోడు లేని కారణంగా సమ్మతించారు. తండ్రి కుమారులిరువురు మొదట నిశ్చయించుకున్న విధంగానే తండ్రి కుమార్తెను, కుమారుడు తల్లిని పరిణయమాడి వారితో సంతానాన్ని కంటారు. ఓ విక్రమార్క మహారాజా, ఈ కథను ఆలకించావు కదా. ఆ తండ్రి కుమారులకు జన్మించిన పుత్రులు ఒకరికొకరు ఏమవుతారో వివరించు. తెలిసి ఉండి చెప్పకపోతే తెలుసు కదా, నీ తల 1000 వక్కలవుతుంది అని అంటాడు భేతాళుడు. విక్రమార్కుడికి ఏం సమాధానం ఇవ్వాలో తోచక మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు భేతాళుడు, రాజా, ఇంతవరకు నీకు చెప్పిన కథలన్నిటికీ నీవు చెప్పిన సమాధానాలు విని ఎంతో ఆనందించాను. అందుకే నీవు సమాధానం ఇవ్వలేని కథను చెప్పాను. ఈ శ్మశానంలో ఈ రాకపోకలతో ఎన్నో ఇబ్బందులు పడ్డావు, అయినా దృఢ సంకల్పంతో నిబ్బరంగా ఉన్నావు. అందుకే నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. ఆ క్రూరుడైన ఆ జడధారి కోసం నీవు ఎందుకు ఇంత శ్రమపడుతున్నావు? నీ మేలు కోరి చెబుతున్నా. ఆ దుష్టుడి నిన్ను బలిచ్చి నన్ను వశ్యం చేసుకుని విద్యాధరేశ్వర్య సిద్ధి పొందాలని చూస్తున్నాడు అని ఆ జ్ఞానశీలుడు పన్నిన పన్నాగమంతా భేతాళుడు విక్రమార్కుడికి తెలిపి, నీవు ఆ దుష్టుణ్ణి వధించి ఆ కాళికాదేవికి బలిగా సమర్పిస్తే నేను నీకు వశ్యుణ్ణే వెలుగుతాను అని చెప్తాడు భేతాళుడు. విక్రమార్కుడు భేతాళుణ్ణి బంధించి మొత్తానికి జ్ఞానశీలుడి దగ్గరకు వస్తాడు. విక్రమార్కుడి ధైర్య సాహసాలను పొగిడి ఆ జడధారి భేతాళుని మంత్రముగ్ధుణ్ణి చేసి, రాజా, నీవు సరోవరానికి వెళ్ళి స్నానం చేసిరా అని చెప్తే విక్రమార్కుడు స్నానానికి వెళ్ళాడు. ఆ మంత్రగాడు కాళికాదేవి ముందు పూజా ద్రవ్యాలన్నీ సిద్ధం చేశాడు. విక్రమార్కుడు రాగానే, రాజా, కాళికాదేవికి సాష్టాంగ నమస్కారం చేసి ఆ దేవి అనుగ్రహం పొందు అని చెప్పగా విక్రమార్కుడు చాకచక్యంగా, దేవా, రాజ్య పాలన చేసేవాణ్ణి, నమస్కరించే పద్ధతులవి నాకెలా తెలుస్తాయి? దయించి ఎలా నమస్కరించాలో చేసి చూపండి, అదే రీతిలో నమస్కరిస్తాను అని అంటాడు. అప్పుడు ఆ మంత్రగాడు కాళికాదేవికి సాష్టాంగం చేస్తాడు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే విక్రమార్కుడు తన దగ్గర ఉన్నటువంటి చంద్రాయుధంతో ఆ మంత్రగాడి శిరస్సును ఖండిస్తాడు. అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమై, కుమారా, నీ సాహసానికి సంతసించితిని. ఈ మహీతలాన్ని నీ ఏలుబడిలో ఉంచుకుని త్వరలో విద్యాధురులకు అధిరాజువు కాగలవు. సమస్త భోగములను అనుభవించి నా సాయుధ్యాన్ని చెందుతావు అని అపరాజిత అనబడే దివ్య ఖడ్గాన్ని ప్రసాదించి అలాగే భేతాళుడికి శాప విమోచనాన్ని చేసి కాళికాదేవి అంతర్ధానమవుతుంది. భేతాళుడి దివ్య శరీరాన్ని చూసి విక్రమార్కుడు ఆశ్చర్యపోతాడు. విక్రమార్క మహారాజా, ధన్యవాదములు. మీ వల్లే నాకు శాప విమోచనం కలిగింది. పూర్వం నేను త్రిచురాపురం అనే దేవాలయంలో పూజారిగా ఉండేవాణ్ణి. ఒకనాటి రాత్రి సమయంలో ఆ దేవాలయంలో ఉండగా పార్వతీదేవి లోకంలో ఎవ్వరికీ తెలియని కథను చెప్పండి అని అడగ్గా పరమశివుడు పార్వతికి చెప్పిన కథలు ఆలకించి ఉత్సాహంలో ఆ కథలు నా భార్యకు చెప్పాను. అవే నీకు చెప్పిన కథలు. అవి భేతాళ కథలు. ఆ కథలు నా భార్య ద్వారా లోకమంతా ప్రచారమయ్యాయి. ఈ విషయం పార్వతీదేవికి తెలిసి, నాథ, ఎవ్వరికీ తెలియని కథను చెప్పమని అడిగితే అందరికీ తెలిసిన వాటిని చెప్పితివా అని ప్రశ్నిస్తే
పరమశివుడు దివ్య దృష్టితో చూసి వారి ఏకాంత సమయంలో సంభాషణ చేసిన వాటిని చాటుగా విని ప్రచారం చేసినందుకు నన్ను భేతాళుడిగా కమ్మని, ఎవరైతే ఈ కథలలో ధర్మమును తెలుపుతాడో వాడి మూలమనే నీకు శాప విమోచన అవుతుందని నన్ను శపించాడా పరమేశ్వరుడు. 2000 సంవత్సరాలు ఆ శ్మశానంలో పిశాచిగా ఉన్నాను. నీ సాహసం వల్లే నాకు శాప విమోచన కలిగింది. ఇకపై నేను నీ భృత్యుడను. నీవు నన్ను ఎప్పుడు తలచినా సరే తక్షణమే ప్రత్యక్షమై నీ కార్యాన్ని నెరవేరుస్తాను అని చెప్పి భేతాళుడు అంతర్ధానమైపోతాడు. విక్రమార్కుడు సుఖంగా అంతఃపురానికి వెళ్ళి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తాడు.